హలో అండి, నేను మీ అర్పిత. మనం వైజయంతి టాక్స్లో మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు నవరాత్రుల్లో నేను మీకు ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను, ఎవరి దేవుణ్ణి మనం చాలా మంది వాళ్ళ దేవుళ్ళని ఫోటో తీసి పెడతారు. అలా తీసి పెడితే దానికి ఉన్న శక్తి పోతుందంట. అందుకని గుళ్ళల్లో, పెద్ద పెద్ద గుళ్ళల్లో వాటిల్లో ఫోటోలు తీయడానికి అసలు అలౌ చేయరు. అలౌ చేయకపోవడానికి మెయిన్ రీజన్ ఆ శక్తి పోతుంది. అయితే అందుకని ఫస్ట్ డే ఒక రోజే చేశాను, మిగతా రోజుల్లో నేను వీడియో చేయలేదు. ఇవాళ ఎందుకు వీడియో చేస్తున్నాను అని అంటే, ఊరికనే మా పిల్లలు షాప్లో పిల్లలు ఏం చేస్తారంటే కూర్చుని అమ్మవారిని అలంకారం చేద్దామని చెప్పి సేల్ అయిపోయిన లలిత అమ్మవారికి చీర కట్టారు. సరే, వాళ్ళు వచ్చి చూసేటప్పటికి కరెక్ట్గా చీర కట్టి ఉంది. వాళ్ళకి అసలు చాలా నచ్చింది, బాగుంది, మాకు ఈ చీరతో సహా ఇచ్చేయండి, ఏముంది దాంట్లో పోయేది అని చెప్పి సరే తీసుకెళ్ళండి అన్నాను. వాళ్ళు అలాగే తీసుకెళ్లారు, కానీ బోలెడంత ఆనందించి వెళ్ళారు. అయితే మా పిల్లలకి చెప్పాను అనమాట, అదేంటి మన విగ్రహాలకు కూడా ఫోటోలు అదేంటి చీరలు కట్టి మనము స్టేటస్ లో పెడదాము అని. అలా స్టార్ట్ చేసిన ఒక పిచ్చియే మేము ఇలా పూర్తిగా నవదుర్గలుగా చేసామండి. నేను మీకు చూపిస్తాను. ఇది నా ఫేవరెటెస్ట్ లలిత అమ్మవారు. ఎందుకనంటే ఈవిడ మొహం ఇలా వెడల్పుగా వచ్చి ఆవిడికి చేసిన అలంకారం కూడా ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. అసలు మన్ని చూసి నవ్వుతున్నారా అన్నంత అందంగా ఉంటారు ఈవిడ అలంకారం. ఇట్లా ఎర్రచీర కట్టాను. ఈవిడ మా హాట్ కేక్ అనమాట. ఈవిడ లేనిది మాకు బిజినెస్ లేదనుకోండి. ఎందుకంటే అందరికీ ఈ విగ్రహం అంటే చాలా ఇష్టం. చాలా మంది ఈ విగ్రహాన్ని కొనుక్కుని వెళ్తూ ఉంటారు, దీనికోసం అడుగుతారు అనమాట. అయితే మేము ఇలా కాంట్రాస్ట్ చేస్తే బాగుంటుంది అనిపించి ఎల్లోకి అట్లా వైలెట్ చేసాము. చాలా అద్భుతంగా వచ్చింది. ఈవిడేమో మహాలక్ష్మి తల్లి, ఎంత అందంగా ఉందో చూసారా. ఈవిడకి ఇలా పింక్ వేసాం. వీటన్నిటికీ గమనించాల్సింది ఏమిటో మీరు చూసారా, చక్కటి పిడికేడు నడువు, ఎంతో అందమైన మొహాలు. ఆరెంజ్ అండ్ గ్రీన్ మై ఎవర్ గ్రీన్ ఫేవరెట్ అనమాట. మా వారాహి తల్లి, ఆవిడ అసలు మనం ఇంక చెప్పనే అక్కర్లేదు కదా, వారాహి అమ్మవారు. ఈవిడ లలితా పరమేశ్వరి. ఈవిడ చూడండి అసలు ఎంత అందంగా ఉంది, అందాలన్నీ ఆవిడదే సొంతం అన్నంత అందంగా ఉంది కదా. ఇదిగోండి, గ్రీన్ కి ఆరెంజ్ అంటే ఇవి రెండు మేము ఇట్లా కాంట్రాస్ట్ లో పెట్టామన్నమాట. సరస్వతీదేవి అసలు ఎంత వయ్యారంగా సొగసులు అలుకుతూ కూర్చుందో చూడండి. రంగు బ్రౌన్ కలర్, ఆ రంగు బ్రౌన్ కలర్ అయినా కూడా అసలు ఆవిడ మొహంలో ఎంత కళ ఉట్టి పడుతుందో మీరు గమనించండి. చూసారా, వైట్, సరస్వతీదేవి కాబట్టి వైట్. ఓకే, ఈవిడ ఇంకో లలితా పరమేశ్వరి. మేము నవదుర్గలు అన్నట్టుగా పెట్టాం కదా, నవరాత్రులు నవ అమ్మవార్లు అలా అనుకుందాము. ఈవిడ కూడా ఇంకో లలిత అమ్మవారు అనమాట. ఆవిడికి మేము ఇదిగోండి ఇంత బాగా అలంకారం. అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఆవిడ మన్నే చూసి నవ్వుతున్నట్టుగా తల్లి. ఇదిగోండి, ఆవిడికి లావెండర్ వేసాం. ఇంకా అసలు మనం చెప్పనే అక్కర్లేదు. దుర్గాం శివాం ధాత్రి కదా. అసలు ఈ అమ్మవారి మొహం చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత క్యూట్ గా ఉందో. నేను అసలు ఇవాళ ఇందాకటి నుంచి ఈ అలంకారం చేసుకోవడం, అమ్మా ఎంత క్యూట్ గా ఉన్నావమ్మా, ఎంత బాగున్నావమ్మా, ఇలా ముద్దు చేసుకోవడం సరిపోతుందండి. మనం అమ్మవారితో ఎలా టైం స్పెండ్ చేస్తాం అనేదే కదా ఈ నవరాత్రులు. చక్కగా అమ్మవారితో ఉన్నామని. ఈ అమ్మవారు అన్నపూర్ణాదేవి. ఈ అన్నపూర్ణాదేవిని మా పక్కన జ్యువెలర్ ఉన్నారు కదా, ఆవిడ అలంకారం నేను చేస్తానని చేశారు. అందుకని ఇదిగోండి పెద్దగా నా స్టైల్లోనే ఒక పెద్ద ముక్కు పుడక పెట్టారు. కానీ అమ్మవారికి కాబట్టి అంత బాగా సూట్ అయింది. గ్రే కూడా ఎంత అందంగా వచ్చిందో చూసారా, గ్రేకి ఎల్లో. సో దీనికి ఇదిగోండి మేము ఇట్లా క్యాండిల్స్ ఇలా అలంకారం చేసాం కదా. సూపర్ క్యూట్ అవునా కదా. ఇదిగోండి కొంచెం వైడ్ వ్యూ ఇస్తున్నాము, దగ్గరగా చూపించాం కాబట్టి. సో మీరల్లా ఏం చెయ్యాలి, మా ఛానల్ని లైక్ చేయాలి. మా ఈ అందమైన విగ్రహాల్ని ఇదే అలంకారాలతో మీ ఇంటికి తీసుకెళ్ళచ్చు. సో ప్లీజ్ లైక్ వింటేజ్ వారాహి అండ్ ప్లీజ్ విజిట్ అవర్ స్టోర్ ఎట్ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీ. థ్యాంక్ యూ.